సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాకతీయ టెక్నో స్కూల్ గణేష్ నవరాత్రుల్ని ఘనంగా నిర్వహించి అనంతరం నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. శోభయాత్రలో మహిళలు మంగళ హారతులతో విద్యార్థులు కోలాటాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ జగ్గు మల్లారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఆధ్యాత్మిక భావం పెంపొందేలా గణపయ్య ర్యాలీ తీయడం అభినందనీయమన్నారు. Today we are celebrating Vinayaka Chauthi in our Kakatiya Techno School. Every year we celebrate Vinayaka Chauthi. Our principal sir helped a lot in this program. With his support, this program become more special. In our Kakatiya Techno School, we are celebrating Vinayaka Chauthi. In Kakatiya Techno School, we learnt lessons from books, not only cultural activities, discipline and ethics. మేము గత 9 సంవత్సరాలుగా వినాయక చవితిని జరుపుకుంటున్నాము. వినాయక చవితిలో నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పాల్గొన్నాను. థ్యాంక్ యూ టు ఆల్. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాకతీయ టెక్నో స్కూల్లో వీణుల విందుగా కన్నుల పండుగగా గణేష్ నిమజ్జనాన్ని ప్రియమైన విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కలిసి ఒక పండగ వాతావరణంలో 9 రోజులు పూజలు చేసి నవరాత్రులు ముగించుకొని ఈరోజు కోమటి చెరువు వద్ద నిమజ్జనానికి భక్తి శ్రద్ధలతోని అత్యంత వైభవంగా తయారై కోలాటం చేస్తూ డ్యాన్సులు చేస్తూ భక్తి శ్రద్ధలతోని వినాయకుడిని తీసుకువెళ్తున్నాం. కాకతీయ టెక్నో స్కూల్ విద్యార్థులు ఈ వినాయకుడిని మేము పాఠశాల స్థాపించిన నుండి ప్రతి సంవత్సరం కూడా వినాయకుడిని స్థాపించి 9 రోజులు కూడా విద్యార్థులకు ఎందుకు పూజలు చేపిస్తున్నామంటే వినాయకుడికి తల్లిదండ్రులు అంటే భక్తి శ్రద్ధలు గౌరవము మర్యాద అంటే దేశానికి లోకానికే మార్గదర్శకుడు వినాయకుడు. అలాంటి వినాయకుడు మరి విద్యార్థులకు కూడా మార్గదర్శకుడు కావాలి. మరి విద్యార్థులకు కూడా ఒక దిశానిర్దేశాన్ని చూపించేటువంటి వినాయకుడిని 9 రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిస్తే వారికి కూడా ఇలాంటి సుగుణాలు అలవరుస్తాయి. అందుకనే ప్రతి ఏటా కూడా 9 నవరాత్రులు పూజలు చేసి భక్తి శ్రద్ధలతో విద్యార్థులను తయారు చేస్తాం. ఇందుకు తల్లిదండ్రులు కూడా విపరీతంగా అంటే మంచిగా వారికి కూడా సహకరించి పూలదండలు కావచ్చు, పువ్వులు కావచ్చు, ప్రసాదాలు కావచ్చు, కొబ్బరికాయలు కావచ్చు, ఇలాంటివన్నీ సమకూర్చి విద్యార్థులకు పొద్దున్నే అన్నీ ఇచ్చి పంపిస్తారు. అంతేకాకుండా ఈ 9 రోజులు కూడా ఒక విద్యార్థి కూడా పాఠశాలకు గైరాజర్ కాడు, అంటే ప్రతిరోజు వస్తాడు, పూజలు నిర్వహిస్తారు. అంటే ఈ విధంగా చిన్ననాటి నుండి ఈ రోజుల్లో సోషల్ మీడియా చూస్తున్నారు కదా, వాట్సాప్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ పెడదోవ పట్టుతున్నటువంటి విద్యార్థులను ఒక సన్మార్గంలో ఒక మంచి మార్గంలో పయనించేటట్టుగా కాకతీయ టెక్నో స్కూల్ నిర్వహిస్తూ ఉన్నటువంటి కార్యక్రమాలను అందరూ ఆశీర్వదిస్తూ అందరూ సహకరిస్తూ ఇలాంటి కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నటువంటి పేరెంట్స్కి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై బోలో గణేష్ మహారాజ్కి జై గణపతి బొప్ప మోరియా. ఈరోజు గణేష్ నిమజ్జనం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అందరికీ కృతజ్ఞతలు. కాకతీయ టెక్నో స్కూల్ మేనేజ్మెంట్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. Today we are celebrating Ganesh Chaturthi. I wish you a very happy Ganesh Chaturthi. Today we are celebrating Ganesh Nimajjanam. From 9 years to we are celebrating Ganesh Chaturthi. In every afternoon time we will Nimajjanam the Ganesh and we will dance and enjoy. So thank you for the sir to do these cultural activities. Teachers also learn our traditional and cultural programs in our school, and I am proud to be in this school because sir was teaching not only lessons, they are teaching our traditional and everything. In our school we celebrate so many festivals like Sankranti, Bonalu for learn traditional. So thank you sir, thank you. అందరికీ నమస్కారం. మా కాకతీయ టెక్నో స్కూల్లో ప్రతి సంవత్సరం వినాయకుని ప్రతిష్టని గొప్పగా ఘనంగా జరుపుకుంటాము. దీనికి మా ప్రిన్సిపల్ సార్ గారు చాలా సహకరిస్తారు. వారి ప్రోత్సాహం వల్లనే మేము ఈరోజు ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము. ఈరోజు మేము గణపతి నిమజ్జనం చేస్తున్నాము. గణపతి నిమజ్జనం వల్ల నాకు మన సంస్కృతి సాంప్రదాయము మళ్ళీ తల్లిదండ్రులకి పెద్దలకి గురువులకి గౌరవం ఇవ్వాలి అని తెలుసుకున్నాను నేను. ఈరోజు మేము ఇంత ఘనంగా చేసుకోవడానికి మా ప్రిన్సిపల్ సార్ గారే మాకు ప్రోత్సాహం ఇచ్చారు. మా స్కూల్లో లెసన్సే కాకుండా ఎథిక్స్ మోరల్ వాల్యూస్ అన్నీ నేర్పిస్తారు. అందుకే మా స్కూల్ అన్నా మా ప్రిన్సిపల్ సార్ గారు అన్నా మా టీచర్స్ అన్నా మాకు చాలా గౌరవం ఉంది. థ్యాంక్ యూ.